క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈనాటి ధ్యానం కొరకు లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి 46వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఒక వచనం మీరు, ఒక వచనం నేను కలిసి చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అందరూ చదవండి. వారి యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోనే అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయనను బలపరచెను. నలభై 44వ వచనం మరలా అందరూ కలిసి చదువుకుందాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ప్రభువు మనందరితోనూ మాట్లాడునుగాక. తన వాక్య ప్రత్యక్షతలో నుండి మనల్ని దర్శించును కాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ మరణమునకు ముందు ఆయన ఒలీవల కొండకు వెళ్ళారు. 22వ అధ్యాయం 39వ వచనం కాండి, నేను చదువుతున్నాను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని. మీరు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాడు. ప్రతి పగలు ప్రజల మధ్య పరిచర్య ధర్మం చేసేవారు ప్రతి సాయంత్రం, ప్రతి రాత్రి ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఆ రోజు కూడా ప్రభు తన శిలువ మరణకు ముందు వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు వెళ్ళారు. ఆ చోటు చేరిన తర్వాత ఆయన వారితో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలోనికి తొంగి చూస్తే ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతుంది. ఆయన ఒలీవ కొండకు ఆయన వెళ్ళారు, ఆయన శిష్యులు వెంట వెళ్ళారు. ఆ చోటుకు వెళ్ళిన తర్వాత ఆయన వారితో చెప్పిన మాట, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మాట్లాడండి, ప్రార్థన చేయుడి. క్రైస్తవ్యం ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేయుడి అన్న సత్యం మర్చిపోయారు.
ప్రార్థన చేయించుకోవటానికి అలవాటు పడిపోయారు. ప్రార్థన చేయించుకోవటంలో తప్పు లేదు, అది పునాది సిద్ధాంతం. హస్త నిక్షేపణ అనేది పునాది సిద్ధాంతం, దాన్ని ఎవడు కొట్టువేయలేడు. కానీ ప్రార్థన చేయించుకున్నటకు వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి అని ప్రభు చెప్పలేదు. మీరు ప్రార్థన చేయుడి, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మీరు మెలకువండి, ప్రార్థన చేయుడి అని చెప్పిన ప్రభు ఆయన కూడా వెళ్ళి రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి ఆయన కూడా మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు. మరి మన ఆధ్యాత్మిక జీవిత మనుగడలో, మన దైనందిన జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఉంది అని అడుగుతున్నా. ఎవరో ప్రార్థన చేస్తున్నారంటే సముద్రమును చుట్టి వెళ్ళటానికి ప్రయత్నిస్తామే. ఎవరో ప్రార్థిస్తున్నారంటే టెలిగ్రామ్ పంపించేస్తామే, కాగితం రాసి ఉత్తరం రాసి ఫోన్ చేసి మాట్లాడతామే. ఎవరో ప్రార్థిస్తున్నారు, ఆయన ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయంటే సముద్రమును చుట్టి వెళ్ళొస్తామే. ప్రభువులా చెప్పలేదుగా, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుడి. ఈ ఒక్క ఉపదేశం ప్రభువు ఎన్నిసార్లు చెప్పుంటాడు అన్నాడు, ఎన్నిసార్లు చెప్పుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సేవా పరిచర్యలో కూడా ఆరంభ దినాలలో ఆయన చెప్పిన మొట్టమొదటి ఉపదేశం కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగంలో కూడా అత్యంత కీలకమైన ఉపదేశం ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అంటాడు ప్రభు, వేషధారుల వలె కనపడవద్దు, మనుషులకు కనబడవలనని చేయొద్దు అంటాడు. అదే కొండ మీద ఉపదేశములో మీరు ఉపవాసము చేయనప్పుడు అంటున్నాడు. అంటే అత్యంత ఉన్నతమైన ఉపదేశం కొండ మీద వర్తమానం. ఆ కొండ మీద వర్తమానంలో కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకతను ప్రభు బోధిస్తున్నారు. ప్రార్థన యొక్క విలువలను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈనాటి క్రైస్తవ్యానికి డ్రెస్ మెయింటెనెన్స్ చేయటం అలవాటైంది, దైవ సేవకులు మెప్పు పొందటం అలవాటైంది. కాస్తో కూస్తో నీతి కార్యాలు నేర్చుకున్నారు, దేవునికి ఇవ్వగలుగుతున్నారు, పరిచర్యకు సహకరించగలుగుతున్నారు, సంఘములో ప్రముఖమైన పాత్ర పోషించగలుగుతున్నారు. కానీ అత్యంత దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసునా? 2 గంటల వర్తమానం చెప్పిన శ్రద్ధగా వింటారు, కానీ ప్రార్థన మాత్రం చేయలేరు. ఇది చాలా దుఃఖకరమైన విషయం. ఈరోజు నీ కుటుంబ జీవితంలో శోధనలకు గల కారణం ప్రార్థన లేని స్థితి. నీ కుటుంబ విచ్ఛిన్నతకు గల కారణం ప్రార్థన లేని స్థితి. నువ్వు అన్ని విషయాల్లో విఫలుడవటానికి, ఓటమి పాలైపోవటం గల కారణం ప్రార్థన లేని స్థితి. పాడగలవు, ఆరాధించగలవు, వాక్యం ధ్యానించగలవు, వినగలవు, కానీ ప్రార్థించలేవు.
ఆ ఒలీవ కొండ మీద ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్పారు. అంతేనా? దాన్ని చేసి చూపించారు. మీరు ప్రార్థన చేయుడి అని చెప్పారు. ఆయన వెళ్ళి మోకాల్లోని